అనేక పరిశోధన సంస్థలు సైన్స్ కు సంబంధించి డిఫెన్స్ కు సంబంధించిన సంస్థలు పనిచేస్తా ఉన్నాయి. వాటి సరసన నేషనల్ సైన్స్ సెంటర్ హైదరాబాద్ కు రాబోతోంది. ఆ పనులను వేగవంతం చేయడానికి పరిశీలించడానికి హబ్సిగూడలోని సైన్స్ సెంటర్ కు రావడం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు హబ్సిగూడలోని ఐఐసిటీలో నేషనల్ సైన్స్ సెంటర్ పనులను ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నేషనల్ సైన్స్ సెంటర్ హైదరాబాద్ కు ఒక ముఖ్య భూమిక పోషించనుంది. విద్యార్థులకు సంబంధించిన పరిశోధనల కొరకు ఈ సైన్స్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతోంది. సైన్స్ సెంటర్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ కు మంజూరు చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం చివరి వరకు పూర్తి చేసి హైదరాబాద్ కు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ కు రాబోతున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం జరుగుతుందని అన్నారు. రానున్న రోజుల్లో వరంగల్ ఎయిర్పోర్ట్ గాని, ములుగులోని గిరిజన యూనివర్సిటీని మరో దఫా ప్రధానమంత్రి హైదరాబాద్ కు వచ్చినప్పుడు భూమి పూజ కార్యక్రమాలు చేస్తారని తెలిపారు. ఇక్కడ తీసుకోవాలి సీట్ అలా అంతా ముందుకు పోతే ఎట్లా వస్తున్నా ఒక్క నిమిషం. ఈ పుస్తకాన్ని పోతాయా పట్టు? ఓకే ఓకే సరే, మొత్తం పంపించాను పట్టుకు. So let me also take the Department of Science and Technology designed and developed a 500 KLE decentralized effluent treatment plant. The system integrates equalization with advanced oxidation, hybrid anoxic aerobic biological treatment, biofilm and suspended growth processes, bioelectrogenic integration, and a vertical constructed wetland. Final polishing through ozonation ensures high quality treated water. The treated water is reused within the village for non-domestic purposes, creating a circular water system. The project benefits around 6,700 village residents, protects natural resources, and supports sustainable ICAP production. This can be a scalable model for traditional weaving clusters across India, linking environmental protection with livelihood security. అనేక పరిశోధన సంస్థలు డిఫెన్స్ రంగానికి సంబంధించి, సైన్స్కి సంబంధించి, ఐటీకి సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించిన సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. వాటి సరసన మరొకటి నేషనల్ సైన్స్ సెంటర్ కూడా హైదరాబాద్కు రాబోతూ ఉంది.
ఆ పనులు వేగవంతం చేయడం కోసమే నేను ఈరోజు తార్నాకలో నిర్మాణం అవుతున్నటువంటి హైదరాబాద్ సైన్స్ సెంటర్ పనులను స్వయంగా చూడడానికి వచ్చాను. హైదరాబాద్ సైన్స్ సెంటర్ హైదరాబాద్లో ఉన్న ది ఇంపార్టెంట్ సెంటర్ కాబోతా ఉంది. ఈరోజు అనేకమైనటువంటి ఎందుకు చెప్పినట్టు యూత్ విద్యార్థులకు సంబంధించి పరిశోధనకు సంబంధించి మరి ఇక్కడ ఉన్నటువంటి సంస్థలకు మరొక తోడు ఈ యొక్క సైన్స్ సెంటర్ ఇది వచ్చినట్టయితే అందరికీ సైన్స్ కానీ టెక్నాలజీ రంగంలో కానీ చాలా ఉపయోగపడుతుంది. దానికోసము మరి ఈ యొక్క సెంటర్ను నరేంద్ర మోడీ గారు మన హైదరాబాద్ నగరానికి మంజూరు చేశారు. దాని పనులు వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపల పూర్తి చేసుకొని దాన్ని హైదరాబాద్ ప్రజలకు డెడికేట్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తాము. అధికారులు చెప్పిన దాని ప్రకారం మనం ఎండింగ్ వరకు అవసరం లేదు. మరి మే జూన్లోనే ఈ యొక్క హైదరాబాద్ సైన్స్ సెంటర్ పనులు వచ్చే సంవత్సరం పూర్తి చేస్తామనేటువంటి లక్ష్యంతో వాళ్ళు ఇటీవలనే 3 నెలల క్రితమే పనులు ప్రారంభించారు. దానికి సంబంధించి వేగవంతంగా పనులు పనిచేసుకొని ముందుకెళ్తాం. నరేంద్ర మోడీ గారు ఈ నెల 10వ తేదీన హైదరాబాద్కి వస్తూ ఉన్నారు. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జైరాబాద్లో ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, అదేవిధంగా వరంగల్లో ప్రధానమంత్రి మెగా టెక్స్టైల్ కాకతీయ పార్క్ కావచ్చు, జాతీయ రహదారులు కానీ రైల్వేకి సంబంధించినటువంటి నెట్వర్క్ పెంచేటువంటి కార్యక్రమాలకు అన్నింటినీ కూడా కొన్ని భూమి పూజ చేయబోతా ఉన్నారు, కొన్ని అంకితం చేయబోతా ఉన్నారు. అదేవిధంగా మనకు తెలుసు రానున్న రోజుల్లో కూడా వరంగల్ ఎయిర్పోర్ట్ కానీ వరంగల్లో నిర్మిస్తున్నటువంటి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ హైదరాబాద్లో నిర్మాణం జరుగుతున్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ నాంపల్లి రైల్వే స్టేషన్ కానీ మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా ఈరోజు ట్రైబల్ యూనివర్సిటీ ఏదైతే ములుగులో ప్రారంభించుకుంటున్నామో దాన్ని కూడా భూమి పూజ త్వరలోనే నెక్స్ట్ రౌండ్లో వచ్చినప్పుడు వీటిని కూడా ప్రధానమంత్రి గారు వచ్చే 3-4 నెలల లోపల వీటిని కూడా కొన్ని భూమి పూజ చేసుకోవడం, ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ను ప్రారంభించుకోవడం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా మనం